వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. ఏపీలో ఆసక్తిగా మారిన రెడ్ బుక్ హోర్డింగ్లు. పిఠాపురం ఎమ్మెల్యే ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ కు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లబ్ వద్ద ప్రమాదం. తాడిపత్రి రూరల్ పరిధిలో అర్ధరాత్రి దొంగల హల్చల్. వార్తలు రాస్తే రిపోర్టర్లపైన దాడులు. ఇక వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని వేంబనపల్లి గ్రామంలో భారీ కొండ చిల్వ ఇంట్లోకి చొరబడింది. పరిసరాల్లోకి 3 కోళ్లు మింగి ఇంట్లో వెళ్ళింది. అది గమనించిన స్థానికులు కొండ చిల్వను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఎప్పుడు పామున్న పోయిందని ఏ కయ్యి வாத்தியார் குடிக்கிறாரு பாரு கிளீனா அந்த மாமா பாம்படி వీడియో ఎడతా పని మురుగునే అంటి మీద జర్రాబే దాంగోని తీసుకోరు ఎప్పుడు పామున్న పోయిందని ఏ కయ్యి வாத்தியார் குடிக்கிறாரு பாரு கிளீனா அந்த மாமா பாம்படி వీడియో ఎడతా నాంపల్లి పటేల్ నగర్లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ కార్ఖానాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. పక్కనే ఉన్న ఇండ్లకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాడిపత్రి రూరల్ పరిధిలో అర్ధరాత్రి దొంగలు హల్చల్. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలోని మైలాండ్ బ్యాంక్ కాలనీలో దొంగలు పడ్డారు. ఇంటిలో ఎవరు లేని పసిగట్టిన దొంగలు మొదట ఇంటికి ఉన్న ఇనుప వాకిల్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. శబ్దాలను గమనించిన స్థానికుడు ఎవరెక్కడ అంటూ అరవడంతో స్థానికుడు ఇంటిపై రాళ్లదాడి పాల్పడ్డారు. ఇందులో ఇంటి అద్దాలు పగిలినట్టు తెలిసింది. అనంతరం పరారైన దొంగలు ఎటువంటి ఆర్థిక నష్టం జరగలేదు. మహిళ కూలీని వరించిన వజ్రం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో మహిళ కూలీకి దొరికిన వజ్రం 2 లక్షల రూపాయల నగదు, తులం బంగారం ఇచ్చి కొనుగోలు చేసిన పెరవలికి చెందిన వజ్రాల వ్యాపారి. కరీంనగర్ కు విచ్చేస్తున్న మునావర్ జామా లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ముస్తక్ అహ్మద్ ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మోటివేషనల్ స్పీకర్ మున్వర్ జామా జూన్ 8వ తారీఖు 2024 శనివారం రోజున కరీంనగర్కు వస్తున్నారు. ఈ సందర్భంగా లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ మహ్మద్ ముస్తక్ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు అత్యధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. మునావర్ జామా విద్యార్థులకు మంచి ఉపదేశాలను అందజేయనున్నారు. పిల్లల భవిష్యత్తును మార్గదర్శకాన్ని వారు ఎలా సమాజంలో ఎదగాలి, సరైన భవిష్యత్తుకు మార్గదర్శకాల్ని సూచించాలని చేయనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని కులాల మతాల వారు ఆహ్వానితులు. దాదాపు 15,000 నుండి 20,000 వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటానని కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, గోదావరికని, మంచిర్యాల మరియు సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, నిజాంబా చుట్టుపక్కల గ్రామాల నుండి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వాళ్ళు పిలుపునిచ్చారు. जिसमें ब्लॉक ए, सी, ई जेंट्स का रहेगा, बी, डी एंड एफ लेडीज़ का रहेगा. लेडीज़ के लिए भी सेपरेट अरेंजमेंट्स हैं. और जिसको पासेस आए हैं अल्हम्दुलिल्लाह आप लोग सब पास लेके आ सकते हैं. जिसको पास नहीं भी आए हैं वो भी डायरेक्ट एंट्री ले सकते हैं. इसके अलावा एम्बुलेंस सर्विसेज, इमरजेंसी सर्विसेज के लिए लाइफलाइन हॉस्पिटल से एक एम्बुलेंस, डॉक्टर और नर्स का भी इंतज़ाम कर दिया गया है. वाटर पॉइंट्स ऑलमोस्ट 6 to 8 वाटर पॉइंट्स भी दे दिए गए हैं. इसके अलावा 200 वॉलंटियर्स जानिब से दूसरे स्कूल्स जो प्राइवेट स्कूल्स हैं, मुस्लिम माइनॉरिटी स्कूल्स का भी बहुत सपोर्ट रहा है. और तेलंगाना गवर्नमेंट एम्प्लॉयज़ एसोसिएशन का भी बहुत सपोर्ट रहा है. अज़मा AS अकेडमी, ऐसे बहुत सारे 25 to 30 तंजीमें इसके पीछे भी काम कर रही है, जिसका मकसद ये है कि ये प्रोग्राम को सक्सेस किया जाए और अपने तलबात बच्चे जितने भी हैं, स्कूल्स, कॉलेजेस, डिग्री कॉलेजेस के जितने भी बच्चे हैं, इन सबको मोटिवेट किया जाए ताकि नया एकेडमिक ईयर स्टार्ट हो रहा है और इनके करियर में आगे चल के ग्रोथ हो, लोग सेटल हो. इसके तहत ये प्रोग्राम किया जा रहा है. आप सबसे मेरी अदबन गुजारिश है कि आप सब बड़े तादाद में ये प्रोग्राम को आए और सक्सेस करें. 8 जून 2024 अम्बेडकर स्टेडियम 6 बजे से लेकर 9 बजे तक तशरीफ लाइए. और ये फ्री एंट्री है, इसका कोई कॉस्ट नहीं है. पासेस अगर से आप तक पहुंचे हैं तो ठीक है, पासेस नहीं भी पहुंचे तो आप डायरेक्ट ये प्रोग्राम को आ सकते हैं. जज़ाकल्लाहु खैर. मेरा नाम डॉक्टर मुश्ताक अली ख़ान है. मैं चेयरमैन लक्ष्य इंटरनेशनल स्कूल. आप सबको तहे दिल से शुक्रिया अदा करता हूँ कि आप सब ने आज यहाँ पर गैदर हुआ. इसका मकसद ये है कि मुनव्वर जमा साहब 8 जून 2024 अम्बेडकर स्टेडियम आ रहे हैं. 6 बजे से प्रोग्राम स्टार्ट होगा और इंशाल्लाह
పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు కళ్యాణ మండపం పైన దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్టు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక కార్గ్ అన్నారు. బుధవారం ఎస్సీ వినుకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కౌంటింగ్ అనంతరం జిల్లాలో చెప్పుకోదగ్గ గొడవలు జరగలేదని అన్నారు. ఘర్షణలు అయితే 144 సెక్షన్ పొడిగించు చేయడం జరుగుతుందని తెలిపారు. దాని మీద కూడా కేసు కట్టడం జరిగింది అండ్ ఒక పర్సన్ ఐడెంటిఫై చేశారు. 1 పర్సన్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతను పారిపోతున్నాడు. మనకి తెలిసి వచ్చిన ఇక్కడ ఉన్నాడు. ఒక టీం మనకు పంపడం జరిగింది. ఈ విల్ బి అరెస్టెడ్. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే పోలీస్కి ఖచ్చితంగా తెలుస్తుంది ఏం జరుగుతుంది. సో ఇట్లాంటి ఇది మంచిది కాదు. మన డిస్ట్రిక్ట్ కోసం ఇట్లాంటి బిహేవియర్ మంచిది కాదు. ఆల్రెడీ నేను దీని ముందు కూడా చెప్పాను. మన డిస్ట్రిక్ట్కి ఎలక్షన్ అప్పుడు ఇంకా గొడవ జరిగింది. దానివల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మన డిస్ట్రిక్ట్కి ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎనీ మేజర్ ఇష్యూ రాలేదు కాబట్టి మన పేరు మంచిది అవుతుంది. మన మంచి పేరు ఒక వస్తుంది మనకి. నిన్న ఇంత స్మూత్గా కౌంటింగ్, ఏమీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేకుండా ఇంత పీస్ఫుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగింది. మనకి అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది దానికోసం. బట్ లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా ఫెయిల్ అయితే ఖచ్చితంగా మన పేరు ఖరాబ్ అవుతుంది. సో లెట్ us నాట్ అలౌ దట్. మనం పల్నాడు పేరు చాలా మంచి పేరు చేయాలి, ఫేమస్ చేయాలి గుడ్ థింగ్స్ కోసం. ఇప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాము. బట్ ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ వల్ల కూడా మన పేరు ఖరాబ్ అవ్వచ్చు. సో లెట్ us నాట్ గెట్ ఇన్ టు దట్. అది నా రిక్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ వెరీ యాక్టివ్. పోలీస్ చాలా యాక్టివ్ ఉంది. పోలీస్ ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఉంది. ఎవరైనా దీనికి డిస్టర్బ్ చేస్తే ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇట్ డజంట్ మ్యాటర్ హూ ద పర్సన్ ఇస్, డజంట్ మ్యాటర్ విచ్ పార్టీ. ఢిల్లీ బయలుదేరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కన్వాయ్ వెళ్తున్న క్రమంలో సాధారణ ప్రజల వాహనాలను నిలిపివేసిన పోలీసులు. కరకట్ట కాన్వాయ్ వెళ్తున్న ప్రాంతంలో ట్రాఫిక్ ఆపొద్దని భద్రతా సిబ్బందికి సూచించిన చంద్రబాబు వీఐపీ సెక్యూరిటీ పేరుతో కన్వాయ్ వెళ్లే దారిలో గంటల తరబడి వాహనాలు నిలిపివేసే విధానాలకు స్వస్తి పలకాలన్న చంద్రబాబు తక్షణమే సంబంధిత అధికారులకు ఈ మేరకు సమాచారం ఇవ్వాలని తన సిఎస్ఓను ఆదేశించిన చంద్రబాబు నాయుడు భద్రతా చర్యలు పాటిస్తూనే సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తన రాకపోకలు ఉండేలా చూసుకోవాలని స్పష్టమైన ఆదేశాలను ఇచ్చిన చంద్రబాబు నాయుడు బారికేడ్లు, పరదాలు, రోడ్లు మూసివేత, షాపుల బంద్ వంటి పోకడాలకు ఇక స్వస్తి చెప్పాలన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు నాయుడు special flight and will be landing at around 10 p.m. to the national capital, where he will be directly heading to Mr. Jaidev Galla's residence. And now he will be staying overnight over there, and tomorrow morning top leaders from the UK. And yes, of course, as we were speaking about the negotiations being done, we had President Masad as far as this power is concerned, 16 ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని మందమరి ఎంఈఓ జాడి పోచయ్య, క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని, ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. పాఠాల ద్వారా వసతులు ఉండేవి, కానీ ఇప్పుడు ఆదర్శ పాఠశాల లోపల చాలా అత్యాధునిక ఎన్నో వేల కోట్ల బడ్జెట్తోని ఇప్పుడు పాఠశాలను రూపొందించింది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం అంటే ఇప్పుడు మా అంగన్వాడీ కేంద్రం లోపల ఎవరైతే పూర్వ ప్రాథమిక విద్యను క్వాలిటీ విద్య ఏ విధంగా ఉంటుంది, అక్కడ పంపించడం వల్ల ఉపయోగాలు ఏంటిది, అక్కడ చెప్పే గురువుల యొక్క వాళ్ళ అనుభవం పాఠశాలలో చెప్పేటువంటి ఒక టీచర్ యొక్క విద్యార్హత ఏ విధంగా ఉంటుంది, ఒక గవర్నమెంట్ స్కూల్లో చెప్పేటువంటి టీచర్ విద్యార్హత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి తేడాని ఖచ్చితంగా కమ్యూనిటీ లెవెల్ లోపల మాకు ప్రతి టీచర్ ఒక ప్రధాన భూమిక అనేది పోషిస్తుంది. కాబట్టి ప్రైవేట్ స్కూల్లో మీకు తెలుసు, ఆ స్కూల్కి సంబంధించిన ఫీజులు కానీ
బుక్స్ కానీ కొనాలంటే వాళ్ళ స్తోమత కూడా సరిపోతుంది. అందుకనే దానికి ధీటుగా ఉండేటందుకే ఈ మన బడిబాట ప్రోగ్రామ్ కింద ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల ప్రోగ్రాం కింద స్కూల్కి సంబంధించిన ప్యాచ్ వర్క్, ఎలక్ట్రికల్స్, టాయిలెట్స్, వాటర్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఫ్లోర్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా ఆ పిల్లలు కూర్చునేటందుక ఆహ్లాదంగా ఉండేటందుక ఈ అమ్మ ఆదర్శ పాఠశాల ఈ ఏఏపీసీ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం కింద ఇవన్నీ రెనోవేషన్స్ అవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో అందరూ కూడా ఏదైతే షెడ్యూల్ ఉందో షెడ్యూల్ ప్రకారంగా మనం ఫాలో అయితే ఖచ్చితంగా పబ్లిక్లో ఆ పేరెంట్స్ కూడా ఈ విషయాలన్నీ తెలిసి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మన స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంట్లో మెయిన్గా కృషి చేయాల్సింది హెచ్ఎంసీ కాకుండా ఆర్పీలు, అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఎక్కువ పాత్ర అనేది మీదే ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ నిష్ణాతులైన మరియు అంకిత భావం గల ఉపాధ్యాయులు మరియు పిల్లల వికాసానికి పాఠశాలలో విద్యార్థులకు ఆడుకోవడానికి వసతి మరియు చదువుకోవడానికి కంప్యూటర్ ఆధారిత విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ విద్యార్థులకు తాగునీరు, మంచి ఫర్నిచర్, విద్య నేర్చుకో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఈ రోజు నుండి ఈ నెల 19 వరకు మరి రోజువారీ కార్యక్రమాలు ఉంటున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా మరి గ్రామ స్థాయిలో, పాఠశాల స్థాయిలో మరి వివోస్ సభ్యులతోటి, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి, అంగన్వాడీ టీచర్స్ తోటి, మా ఉపాధ్యాయులతోటి కూడా మరి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యేకంగా బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను మరి ఏర్పాటు చేసుకోవడం, తర్వాత ప్రభుత్వం ద్వారా పాఠశాలకు విద్యార్థులకు ఇచ్చేటటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా, అది ఉచిత పాఠ్య పుస్తకాలు అయితేనేమి, ఉచిత నోట్ పుస్తకాలు అయితేనేమి, అదేవిధంగా వర్క్ బుక్స్ అయితేనేమి, నోట్ బుక్స్ అయితేనేమి, యూనిఫామ్స్ అయితేనేమి, నాణ్యత గలమైనటువంటి విద్యనైతేనేమి, కంప్యూటర్ ఆధారిత బోధన విధానం అయితేనేమి, ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నామని తెలియజేసేటటువంటి, ప్రజలకు, తల్లిదండ్రులకు తెలియజేసేటటువంటి ఈ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ బడిబాటలో మరి విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేసి ఎక్కువ మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ బడిబాట కార్యక్రమం. అంతేకాకుండా మరి అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క స్థితిగతులన్నింటినీ మార్చివేసి, అంటే ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలైనటువంటి త్రాగునీటి సౌకర్యం అయితేనేమి, తర్వాత టాయిలెట్ ఫెసిలిటీ అయితేనేమి, ఎలక్ట్రిఫికేషన్ అయితేనేమి, తర్వాత మేజర్ మైనర్ రిపేర్స్ అయితేనేమి, స్కూల్ రెనోవేషన్స్ అయితేనేమి, పాఠశాలకు రంగులు అయితేనేమి, విద్యార్థులను ఆకర్షించే రీతిలో మరి ఈ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా పాఠశాల యొక్క స్థితిగతులను మెరుగుపరిచేటటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నిటినీ బడిబాట కార్యక్రమంలో తల్లిదండ్రులకు తెలియజేసి మరి విద్యార్థులను ఎక్కువగా పాఠశాలలో నమోదు చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ బడిబాట కార్యక్రమం. మరి అందులో భాగంగా ఇప్పటిదాకా వాళ్ళందరితో మాట్లాడి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల వివరాలను సేకరించడం, తర్వాత తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసి వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి మరి ఈ విధంగా ర్యాలీలు తీయడం. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జీవన ప్రమాణాలు పెంచడానికి వైఎస్ జగన్ చేసిన విశేష కృషి ఖచ్చితంగా ప్రజల మనసులో నిలిచిపోతుందన్న నాయకులు. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాల్లో తీసుకొచ్చిన గణనీయమైన మార్పులు ప్రజల జీవితాలను మార్చే దిశగా గొప్ప అడుగులుగా నిలిచిపోతాయన్న నేతలు.
ఈవీఎం మేనేజ్మెంట్ అనుమానాలు, ఈసీ కొంతమంది పోలీసుల అధికారుల కుట్రల నేపథ్యంలో కూడా సీట్లు గణనీయంగా తగ్గిపోయినా కూడా 40% ఓటింగ్ రావడం వెనుక 5 ఏళ్ల పాటు జగన్ చేసిన కార్యక్రమాలే నిదర్శనమని పేర్కొన్న నేతలు గడిచిన 5 ఏళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందని ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తామన్న నేతలు. రుద్రవరం మండల కేంద్రంలోని మాచినేనిపల్లె చిన్న చెరువులో బుధవారం నాడు భారీ కొండ చిల్వ ప్రత్యక్షమైంది. స్థానికుల కథనం ప్రకారం గట్టు వెంబడి గల గడ్డికి నిప్పు పెట్టగా ఆ వేడికి బయటికి వచ్చి ఉంటుందని, సుమారు 20 అడుగుల పొడవు ఉంటుందని పక్కన ఉన్న పొదల్లోకి వెళ్ళినట్లు తెలిపారు. దారి మళ్లీ ఊరిలోకి వస్తుందేమని గ్రామస్తులు భయపడుతున్నారు. మార్చిది కొండశిల ఏడగాలుతుంది, శాఖకు గడకు వచ్చింది. నేను సున్నేరా ఇక్కడ అదల్లా పెట్టుకుంటూ వచ్చి కొస్తాలకు ఇటు వస్తుంది. మార్చిది ఒక 2 పెద్ద బారగాడి మనమేనే అది బారగాడి మనమేనే. కుప్పం పట్టణం నందున టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా సీనియర్ నాయకులు పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ కుప్పం తన ఉనికికి కోల్పోయి 40 సంవత్సరాలు సుదీర్ఘంగా కుప్పై ప్రజలు చంద్రబాబుకి పట్టం కట్టారని, అది ఎప్పటికీ చెదిరిపోదని, చంద్రుని కాంతి నిండు పున్నమిలా వెలుగొందే చంద్రబాబు కీర్తి ప్రశంస ప్రపంచ దేశాలు వీక్షిస్తున్నాయని, మన దేశం గర్వించే దిశలో తన పయనం కొనసాగుతుందని కొనియాడారు. 5 ఏళ్ల గ్రహణం ఇప్పుడు వీడిపోయిందని, చీకటి బ్రతుకులకి విముక్తి కలిగిందని, జగనాసుర రాజ్యం అస్తమించి చంద్రన రాజ్యం ఉదయించిందని ఎవరు విమర్శించని గత ఫలితాలని విశ్లేషిస్తే విభిన్నంగా 48,000 ఓట్లు మెజార్టీతో గెలిచి కుప్పంకి ఎదురులేని మనిషి చంద్రబాబుని మరొకసారి రుజువుపరిచారని అన్నారు. 2 సార్లు ఇక్కడ వచ్చి నేను చంద్రబాబు నాయుడు ఓడిస్తా, మినిస్టర్ ఇస్తా, ఇంకొక మినిస్టర్ వచ్చాడు. అది నేను చెప్పాను, ఎమ్మెల్యే ఒకసారి అయినాడు, కానుడు కూడా వచ్చి ఓడిస్తామని చెప్పినంత మాట్లాడినాడు కూడా చెప్పినా, ప్రజలు మాత్రం ఎన్ని చెప్పి ఎన్ని విన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఓటేసి తిరిగి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు మాకు బాధ్యత పెరిగింది. ఇంత కష్టంలో కూడా ఇంత భయపెట్టించి ఇంత దుర్మార్గం చేసినా కూడా ప్రజలు ఈరోజు చంద్రబాబు గారు పక్కున్నారు. పులివెందుల లాస్ట్ టైం 90,000 లక్ష ఓట్లు మెజార్టీ వచ్చింది. ఎక్కడ పోయిందండి? ఎక్కడ ఇచ్చారు 1,00,000 ఓట్లు? ఎక్కడ మెజార్టీ వచ్చింది? కడపాసి ఏమైంది? ఇవన్నీ కూడా వాళ్ళది పోయింది. కానీ కుప్పం ప్రజలు ఇచ్చే నమ్మకం పెట్టారు కాబట్టి మరింత బాధ్యత మా మీద, రాజకీయ నాయకుల మీద, పెద్దల మీద అన్ని కార్యక్రమాలు చేసేది మాకు బాధ్యత పెరిగింది. కాబట్టి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ప్రతి కడప దగ్గర చేర్చే బాధ్యత మాది. ప్రతి బిడ్డకి జాబ్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తీసుకుంటూ చెప్పి తెలియజేసుకుంటాం. అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఎటువంటి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు అసర్టివ్గా ఉంటాం, అగ్రెసివ్గా కాదు అంటే తెలుగుదేశం పార్టీ విధానం ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనం చేసిన అభివృద్ధిని మనం తెలుపుకునే విధంగా గతంలో మేము నిజంగానే చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కనీసం శిలాఫలకాలు వేయలేదు. పెద్ద ప్రాజెక్టులు చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో పాలారు మీద బ్రిడ్జ్ కట్టాం. 8 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, ఎక్కడ కూడా చిన్న బోర్డు వేసుకోలేదు. ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం, ఎన్నో రోడ్లు చేశాం.
ఎక్కడ కానీ మేము శిలాఫలకాలు వేసుకోకపోయినాం, అది మా తప్పే అనుకో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు చిన్న పాత్రం కంటే కూడా దాన్ని ఒక శిలాఫలకం వేసి దాన్ని పెద్దగా పబ్లిసిటీ చేసుకున్నారు. మాకు ఒక రకంగా బుద్ధి వచ్చింది, నిజంగానే ఫ్రాంక్గా చెప్తున్నాను. అవన్నీ కూడా వాళ్ళు చేసిన దాన్ని పెరిగేయడము, దాన్ని ధ్వంసం చేసే సంస్కృతి మా దగ్గర లేదు. దాన్ని మెరుగుపరుస్తాం, దాన్ని ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ చేసి మేము చేసినట్టుగా మేము చెప్పుకునే విధంగా దేశం శిలాఫలకం మాదే ఇస్తాం. మేము ఇంకా కూడా దాన్ని ఇంప్రూవ్ చేసి చాలా అది కూడా చేయాలి. అదేవిధంగా పాలాటిలో 130 కోట్ల శాంక్షన్ ఇచ్చి అంటే కొత్త బస్సులు తెప్పిస్తారు, పుంగనూరు నుంచి తెప్పించుకుంటారు. పుంగనూరు సంబంధించి అవన్నీ చెప్తే మాకు తీసుకోపోయారు కదా సార్, ఉండేది 66 సర్వీసులు సార్, మొత్తం వెళ్ళిపోయింది కంపెనీ. 26 కాదు, అదే కసి మీద గెలిచిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తారక రామారావు ఏమో ఈ విధమైనటువంటి ఈ దౌర్జన్యాలు, వైకాపా వాళ్ళు మా కార్యకర్తల పైన దాడి చేయడం, ఇవన్నీ విధ్వంసాలు చేయడం అనేది చాలా బాధాకరం. ఈరోజు స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చారు. ఎవరైతే మంచి పరిపాలన ఆ రోజు అందించాడో, అభివృద్ధి ఇచ్చాడో చంద్రబాబు నాయుడు, ఒక మాటలో చెప్పాలంటే నాడు విడిపోయిన రాష్ట్రాన్ని చేతిలో పెట్టారు. ఆ రోజు కష్టాల్లో ఈ రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రంగా తీసుకున్నారు. నేడు చెడిపోయిన రాష్ట్రాన్ని ఇచ్చారు మాకు. ఆ రోజు విడిపోయిన రాష్ట్రం ఇచ్చారు, ఈరోజు బాగా చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇచ్చారు. ఎక్కడికో వెళ్ళిపోయింది మొత్తం కూడా. ఇవన్నీ కూడా మళ్ళీ అన్నీ సరిచేయాలంటే చాలా టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు జాతకం ఎందుకో చిన్నప్పటి నుంచే చూస్తున్నాం. ఆయన ఎప్పుడూ కష్టాల్లోనే, ఎప్పుడు సమస్యలతోనే ఆయన జీవితాంతం ఉండిపోయాడు. ఈ చివరి దశలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఎన్డీఏ మన ప్రభుత్వం తరఫున ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజలకు మేమందరూ కూడా అవన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు ఉండవల్లిలో జరిగిన పార్లమెంటు పార్టీ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఇతర ఎంపీలు జూమ్ కాల్ ద్వారా టీడీపీలో పాల్గొన్నారు. ఎంపీలు అందరికీ చంద్రబాబు నాయుడు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. రేపటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి కూటమిలో భాగమైన టీడీపీ ఎంపీలు అంతా హాజరవ్వనున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు నేటి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.